గుండె జబ్బుతో విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి ఓ వృద్ధురాలు వెళ్ళింది. కానీ ఆమె ఎడమకాలిలో రక్త ప్రసరణ ఆగి గడ్డకట్టడాన్ని డాక్టర్ సాయి పవన్ గుర్తించారు. శస్త్రచికిత్స చేసి పొడవైన రక్తపు గడ్డను తొలగించారు. అంతేకాదు ఈ అరుదైన శస్త్రచికిత్స ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. ఆరోగ్యం విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలంటున్న డాక్టర్ సాయి పవన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. విజయవాడకు చెందిన డాక్టర్ అన్నే సాయి పవన్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. అసలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో ఏ విధమైనటువంటి శస్త్రచికిత్స చేయడం ద్వారా స్థానం లభించింది అనే విషయాలను డాక్టర్ సాయి పవన్ గారు మనతో ఉన్నారండి, తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, కంగ్రాచులేషన్స్ అండి. ప్రధానంగా మీకు ఈ రికార్డు రావడంలోకి ఎలాంటి శస్త్రచికిత్స చేశారు, ఏ విధమైనటువంటి ఎప్పుడు జరిగింది? పేషెంట్ వచ్చినప్పుడు కండి ఆవిడకి గుండెకి ప్రాబ్లం వచ్చింది. దీనిలో కొంచెం రితంలో కొట్టుకోకుండా కొంచెం ఆల్టర్నేట్ రిథమ్స్ మిస్ అవటం కానీ ఎప్పటికప్పుడు కొట్టుకోవడం కానీ అట్లా అయినప్పుడు హార్ట్ రిథమ్ దెబ్బతింటుంది అనమాట. హార్ట్ రిథమ్ దెబ్బతిన్నప్పుడు మనకి బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా లేక అది స్టాగ్నెంట్ అయిపోతుంది. అప్పుడప్పుడు బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ బ్లడ్ క్లాట్సే హార్ట్ పంపింగ్ లో శరీరం మొత్తానికి, శరీర భాగాలకు కూడా బ్లడ్ క్లాట్స్ వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ ప్రక్రియలోనే ఆ పేషెంట్ కి మనకి కాలల్లో కూడా రక్త సరఫరా తగ్గిపోయి ఆ బ్లడ్ క్లాట్ అనేది అక్కడికి వెళ్లి చేరటం జరిగిందనమాట. సో అందువల్ల మమ్మల్ని ఎమర్జెన్సీగా సర్జరీకి పిలిచినప్పుడు మనం ఆ బ్లడ్ క్లాట్ తొలగించడానికి ట్రై చేసి సర్జరీ చేసి తీయగలిగాం. యూజువల్ గా ఒక వైర్ లాంటిది పెట్టి ఆ బ్లడ్ క్లాట్ ని తీసే ప్రయత్నం చేస్తాం. రెగ్యులర్ గా అయ్యే కేసెస్ కి ఏంటంటే అవి చిన్న చిన్న పీసెస్ లో రావటం గానీ అప్పుడప్పుడు మల్టిపుల్ ట్రైస్ చేస్తే రావటం గానీ జరుగుతుంది. మనకేంటంటే దీనిలో ఈ పొడుగాతి క్లాట్ ఇంటాక్ట్ గా ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా లెంత్ కూడా మెయింటైన్ అయ్యి ఆల్మోస్ట్ 20 to 25 సెంటీమీటర్స్ లెంత్ లో వచ్చిందనమాట. సో దాన్ని మనం వై నాట్ గివ్ ఇట్ ఫర్ అ రికార్డ్ అని చెప్పేసి ఊరికే నేను లిటరేచర్ అంతా కూడా సెర్చ్ చేయడం జరిగింది. సో దాన్ని మనం తీసుకునేసరికి ఎక్కడా కూడా రిపోర్ట్ చేయలేదు ఎవరు. అప్పుడు మనం చేయడం జరిగింది. సాధారణంగా శరీరంలో ఈ రక్తపు గడ్డలు ఏ విధంగా ఏర్పాటు అవుతాయి, ఇవి శరీరంలో ఉండడం వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుంది? అదే ఈవిడికి ఆపరేషన్ చేసిన దాంట్లో ఎన్ని గంటల పాటు సమయం పట్టింది తొలగించడం? 1/2 hour to 45 minutes లో అయిపోయిందండి సర్జరీ. యూజువల్ గా ఈ క్లాట్స్ అనేది ఫస్ట్ కొవ్వుతో ఫామ్ అవుతుంది అనమాట. అథెరోస్క్లిరోసిస్ అంటాం. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళలో, షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, అప్పుడప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ లో, లేదా అప్పుడప్పుడు మనకి కాళ్ళకి ట్రామా అంటే ఏమైనా దెబ్బ తగిలినప్పుడు ప్రమాదం అయినప్పుడు ట్రామా వల్ల కొన్ని క్లాట్స్ ఫామ్ అవటం, ఇవన్నీ జరుగుతాయి. ఇవి అనేక కారణాలు క్లాట్స్ ఫామ్ అవటం. ఈ పర్టికులర్ పేషెంట్ లో హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ పంపింగ్ తగ్గిపోవటం వల్ల మనకి బ్లడ్ క్లాట్ అనేది చేరటం జరిగింది ఈ పర్టికులర్ పేషెంట్. శరీరంలో ఇలాంటి గడ్డలు ఏర్పాటు ఉంటే వాటిని ఎంత సమయంలో తొలగించాల్సిన అవసరం ఉంటుంది? ఒకవేళ తొలగించకపోతే జరిగేటువంటి ప్రమాదాలు ఎలా ఉంటాయి? శరీరంలో రక్తపు గడ్డలు వచ్చినప్పుడు ఎక్కడైనా సరే వీలైనంత తొందరగా, అది మందులతో కుదిరితే మందులతో, అప్పుడప్పుడు ఇంజెక్షన్లు అంటే బ్లడ్ క్లాట్ ని బాగా డిజాల్వ్ చేసే హై పవర్ ఇంజెక్షన్స్ వాటితో కూడా డిజాల్వ్ చేయొచ్చు. కానీ అప్పుడప్పుడు కాలంలో చేరే ఈ పొడుగాటి క్లాట్స్ కానీ ఎప్పుడైతే మనకి నాడీ తగలకుండా అల్ల చల్లబడిపోవటం కానీ, రక్త సరఫరా తగ్గిపోవటం కానీ, నాడీ తగలకపోవటం కానీ ఇవన్నీ జరిగినప్పుడు వీలైనంత తొందరగా ఎమర్జెన్సీలో చేయాల్సి ఉంటుంది. లేదు అట్లా చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది అంటే పేషెంట్ కి నెమ్మదిగా నొప్పి రావటం, తర్వాత స్పర్శ తగ్గిపోవటం, తర్వాత కాళ్ళు కూడా నల్లగా ఏళ్ళ దగ్గర నల్లగా మారిపోవడం రక్త సరఫరా లేక, తర్వాత కాలు అనేది చచ్చిపడిపోతుంది. అరికాల దగ్గర, మోకాల దగ్గర యాంపుటేషన్ అని చెప్పి తీసేయాల్సి రావచ్చు. అక్కడ దాకా వెళ్లకుండా మనం ఈ లోపు ఎమర్జెన్సీలో సర్జరీ చేసే బ్లడ్ క్లాట్ తీసినందువల్ల అక్కడికి రక్త సరఫరా మళ్ళీ బ్యాక్ చేరి ఆవిడకి లెగ్ కూడా కాపాడగలిగింది. సాధారణంగా ఇవి గుర్తించడం సాధ్యం అవుతుందా సార్ ఫిజికల్ గా, లేకపోతే ఎప్పుడెప్పుడు ఏమైనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం? ఇప్పటికప్పుడు పరీక్షలు అక్కర్లేదండి. ఎప్పుడైతే మనకి పేషెంట్ కొంచెం కాళ్ళకి తిమ్మిరిగా ఉండటం కానీ, స్పర్శ తగ్గటం కానీ, నొప్పి కానీ చెప్తారో, మనం వేరే కారణం ఏదన్నా అయి ఉండొచ్చు, బట్ దీన్ని కూడా ఒకసారి రూల్ అవుట్ చేసుకోవడానికి, ఎస్పెషల్లీ షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కానీ, ఓల్డ్ పీపుల్ కానీ, వీళ్ళందరూ కూడా కొంత అప్పుడప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా డాక్టర్ని విజిట్ అయితే వాళ్ళు ఒకసారి చూసి అంతా కూడా క్లినికల్గా ఎగ్జామిన్ చేసి అసలు అది దానికి రిలేటెడా కాదా అనేది తెలుసుకుని అప్పుడు మనం నిర్ధారిస్తాం. మాకు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారండి. ఆయన యాక్చువల్లీ ఆల్మోస్ట్ చెట్టు మీద నుంచి కింద పడేసరికి కింద వెదురు ముక్కలు గుచ్చుకుని అన్నట్టు మనకి చిన్న బ్రీఫ్ హిస్టరీ లాగా చెప్పారు. వెదురు పుల్లలు అనేది ఒక గుత్తులాగా కనపడినాయి మాకు సిటీ స్కాన్లో. అవి ఏంటంటే హార్ట్కి దగ్గరలో ఉన్నాయి, ప్లస్ గుండెకి పెద్ద రతనాళం అయోటా అంటాం, దానికి పక్కనే ఆల్మోస్ట్ ఒక 2 సెంటీమీటర్ల దూరంలో ఉన్నాయన్నమాట. అంత దగ్గర ఉన్నప్పుడు వాటి నుంచి ఎప్పుడైనా ప్రమాదమే ఆ రతనాళానికి. అందుకని చెప్పి మేము ఆపరేషన్కి తీసుకోవటం కూడా జరిగింది ఆ పేషెంట్ని. ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళి చూస్తే సర్ప్రైజింగ్గా ఆల్మోస్ట్ 5 నుంచి 10 వరకు వెదురు పుల్లలు ఉన్నాయి, చాలా పొడుగుతూ ఉన్నాయి.
సో అది సక్సెస్ఫుల్గా తీయగలిగాము. ఇన్స్పిరేషన్తో ఎలాంటి సర్జరీలపై దృష్టి సారించారు? మెయిన్ అసలు మేము రెగ్యులర్గా చేసేది హార్ట్ సర్జరీస్, లంగ్ సర్జరీస్ అండి. దానిలో లంగ్ సర్జరీస్లో నేను రీసెంట్గా ఒక 2 ఏళ్ల క్రితం ఫెలోషిప్ చేశాను. చిన్న రంధ్రంతోనే లంగ్ సర్జరీస్ చేయటం. మనకి యూజువల్గా ఇదివరకటి రోజుల్లో పెద్ద ఘాటులో మనకి ఊపిరితిత్తులకి ఆపరేషన్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అది చిన్న రంధ్రంలో నుంచే మనం చేయగలుగుతున్నాం. సో అనేక రకాల లంగ్ సర్జరీస్ అనేది చేస్తాం. రొటీన్ హార్ట్ సర్జరీస్, బైపాస్ సర్జరీస్, వాల్వ్ రీప్లేస్మెంట్స్ ఇవన్నీ కాకుండా లంగ్ సర్జరీస్ లేటెస్ట్గా మనం చేయటం జరుగుతుంది. ప్లస్ చెస్ట్ ట్రామా, ఎప్పుడైనా యాక్సిడెంట్కి గురైన వాళ్ళు కానీ, రిబ్స్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి కానీ, రిబ్స్కి కూడా మనం రిపేర్లు చేయగలుగుతున్నాం. యాక్చువల్గా మనం కోస్టల్ ఆంధ్ర, ఏపీలోనే చాలా అరుదుగా చేస్తున్నారు ఇవి. మన దగ్గర ఆల్మోస్ట్ 10 నుంచి 15 కేసుల దాకా ఈ మధ్య చేశాము. సక్సెస్ఫుల్గా జరిగినాయి అన్నీ కూడా. ఇదివరకటి రోజుల్లో మనకి రిబ్ ఫ్రాక్చర్స్, పక్క ఎముకలకి ఫ్రాక్చర్లు ఉన్నప్పుడు ఏమీ చేయక్కర్లేదు అని చెప్పేసి వదిలేసి జస్ట్ ఒక స్ట్రాప్ లాంటిది వేసేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. దానికి కూడా రీజనింగ్లు ఉన్నాయి, దానికి ఇండికేషన్స్ ఉన్నాయి. మనం వేటప్పుడు సర్జరీస్ చేయాలి, వేటికి చేయకూడదు, వేటికి రెస్ట్ అవసరం అనేది ఉన్నాయి. సో వాటికి కూడా మనం సర్జరీస్ చేస్తాం. విజయవాడ నుంచి కెమెరామెన్ కోటేశ్వరరావుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.